ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ ఇలా గుత్తొంకాయ కూర వండితే కడుపు నిండా కమ్మగా తినేవాడినమ్మా. మళ్ళీ నువ్వు వండిన కూర ఇప్పుడు తింటూ ఉంటే నాకు మా అమ్మ గుర్తుకొచ్చిందమ్మా. రేయ్ ఆగరా, అందులో చాలా ముఖ్యమైనది ఉందిరా, చాలా ఇంపార్టెంట్ రా. రేయ్ దానిలో మనీ ఎంతో ఉన్నా తీసుకోరా, కానీ అందులో నా దేవత ఉందిరా. పాపం వీడెవడో పెద్ద ప్రేమ పిచ్చోళ్ళ ఉన్నాడు. రేయ్ అమ్మయ్య, నా దేవత ఫోటో దొరికింది. నా ప్రాణం, నా సర్వస్వం ఇదే. నేనంత ఆశగా ఆవేశంతో నీకోసం పరిగెత్తుకుంటూ వస్తున్నానో తెలుసా? నన్ను వదిలి నువ్వెక్కడికి పోలేవు అర్చన. దేవత అంటే అమ్మాయి ఫోటోనా? ప్రేమ దేవత? అవును, నువ్వే నా సర్వస్వం అర్చన. నువ్వు లేకుంటే నేను లేను. ఫోటో 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 ఎక్కడుంది? దీనికోసమేనా అంత కంగారు పడుతున్నావు? అవును, ఇది నా ఫోటోనే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మీ డౌట్ ఏంటి వర్మగారు? డాక్టర్ గారు, నా మనవరాలు ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? తనకి చేపల పులుసు అంటే ఇష్టం,
అలాంటిది గుత్తొంకాయ తింటోంది. ఎప్పుడు మోడర్న్గా డ్రెస్ చేసుకునేది, కానీ ఇప్పుడు సింపుల్గా కనిపిస్తుంది. తన చూపులు ఎప్పుడు చర్నాకాలతో కొట్టినట్టు చర్రును తగిలేవి, కానీ ఇప్పుడు బెదిరిన లేడిపిల్లలాగా భయం భయంగా బెదురుతూ బిహేవ్ చేస్తుంది. దీనికి అంతటికీ కారణం ఏమిటి? వంట చేస్తుంది, తన రూమ్ శుభ్రం చేస్తుంది, దేవుని దండం పెడుతుంది. ఒక్కటి కాదు, అన్నీ తేడాలే. ఇంతకుముందు తనను చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే తన అర్చన కాదనుకుంటారు. ఒక్కడు కాదు డాక్టర్, నాకే, సొంత తాతయ్యని నాకే అలా అనిపిస్తుందంటే నమ్మండి. ఏమో, నిజంగానే అర్చన మీ మనవరాలు కాదేమో. డాక్టర్ చూశారా, ఇంత అపనమ్మకంగా అర్చన గురించి చెప్పిన మీరే ఆమె అర్చన కాదేమో అంటే నమ్మలేకపోతున్నారు. దీన్నే స్ప్లిట్ ఆపరేషన్ సిండ్రోమ్ అంటారు. అంటే ఒకే వ్యక్తి గురించి రెండు వేరువేరు ఆలోచనలు, పరస్పర విరుద్ధమైన నమ్మకాలు ఒకే వ్యక్తికి ఉండటం. డాక్టర్ గారు, నేను మా అర్చన గురించి అడుగుతున్నాను, మీరు నా గురించి చెప్తున్నారు. వర్మగారు, ఇది మీకు మీ మనవరాలకే కాదు, మనందరికీ, మనుషులందరికీ సంబంధించిన సైకాలజీని సైన్స్గా, ఓ శాస్త్రంగా ఆవిష్కరించిన సైకాలజీ పితామహుడు, సొసైటీకి కారణాలను విశ్లేషించిన మహానుభావుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ చివరికి ఆ సూసైడ్తోనే జీవితం చాలించాడు. అది మీకు తెలుసా? వర్మగారు, మన ఇంట్రెస్ట్ వేరుగా ఉంటుంది, మన ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అర్చనకి వంట అంటే ఇష్టం, కానీ తన ఫ్యాక్టరీస్ చూసుకోవాలి, తన కెరీర్ చూసుకోవాలి, తనకిష్టమైన కత్తి యుద్ధం, స్పోర్ట్స్ చూసుకోవాలి. సో ప్రయారిటీ, ప్రాముఖ్యం వాటికిచ్చింది. ఈ ప్రయారిటీ వంట ఇంట్రెస్ట్ ని మూలకు తోసేసింది. మోడర్న్ గా ఉన్న పాత తరానికి చెందిన మీ పెంపకంలో పెరగటం వల్ల సింపుల్ గా ఉండటం ఇష్టంగా ఉండుంటుంది. కానీ 10 మందిలో ఓ టీనేజ్ గల్ అలా ఈ రోజు కనిపించగలదా? గుత్తొంకాయ కూర ఇష్టమని చెప్పగలదా? అంటే ఇప్పుడు అవన్నీ బయట పెట్టుకుంటుందంటారా? ఎగ్జాక్ట్లీ. ఈ యాక్సిడెంట్ తర్వాత తనకు చాలా లీజర్ టైం దొరికింది. ఒంటరిగా ఉంటుంది, తన ప్రయారిటీస్ మర్చిపోయింది. సో అంతర్గతంగా దాగున్న ఆ అభిరుచులు ఇప్పుడు బయటపడ్డాయి. అది చూసి అలవాటు లేని మీకు ఆమె పనులు చిత్రంగా, కొత్తగానూ కనిపిస్తున్నాయి. అంతే అంటారా డాక్టర్? అంతేకాక మీ మనవరాల్ని కాకెత్తికెళ్ళి ఆ ప్లేస్లో ఎవరో కొత్త పిల్ల రావటానికి ఇది జానపద సినిమా కాదు కదండి. అయితే వర్రీ కావాల్సిందేమి లేదంటారా? అబ్సల్యూట్లీ. మీరు నిశ్చింతగా ఉండండి. అర్చనకు గతం గుర్తు రాగానే మళ్లీ మీరే అమ్మాయిని నా దగ్గర తీసుకొచ్చి, సార్, గతం మర్చిపోయిన పిల్లలాగా మార్చరా అని మీరే అడుగుతారు. థ్యాంక్ యూ డాక్టర్. ఎంతో బరువుతో ఉన్న నా మనసుని తేలిగ్గా దూదిపింజలా చేసేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్మగారు, సైకాలజీ పర్పసే అది కదండి. మీరేం వరీ కాకండి. అర్చనని కూలుగా అన్నీ గుర్తుకు తెచ్చుకోనివ్వండి. లెట్ హర్ ఎంజాయ్ ఎ లీజర్ టైం లైక్ దిస్. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. మంచిదండి.
ఆపండి 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 శర్వాణి గారు. ఏంటి అవతార్, ఏమైంది? శర్వాణి గారు, అక్కడేదో ఇల్లుంది చూడండి. డ్రైవర్, అవునవుతార్, అక్కడికి వెళ్ళి చూస్తే మనకేదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. పదండి శర్వాణి గారు. డ్రైవర్, నువ్వు ఎక్కడే ఉండు. ఓకే సార్. నువ్వు ఇలాగే కసితో రగిలిపోతుంటే ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నా నీ ఆరోగ్యం నయం కావడం చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో నీ శత్రువే కళ్ళెదురుగా వచ్చి నిన్ను చంపుతానని రెచ్చగొట్టినా నువ్వు ప్రశాంతంగానే ఉండాలి. అమృత, అమృత, ఎక్స్క్యూజ్ మీ, ఇదేంటి? ఆయుర్వేద వైద్యశాలమ్మా. ఓహో, ఓకే, థ్యాంక్ యూ. పదండి. ఇతని శరీరాన్ని పూర్తిగా ఆకులతో కప్పేయండి. కళ్ళు తెరిచి చూస్తే ప్రాణానికే ప్రమాదం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ డాక్టర్ ఎవరండి? నేనేనమ్మా. ఏం కావాలి?
మాకొక ఇన్ఫర్మేషన్ కావాలి డాక్టర్ గారు. ఏంటమ్మా? అవతార్, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని మీరెప్పుడైనా చూసారా? లేదమ్మా, ఇలాంటి అబ్బాయిని కాని అమ్మాయిని కాని ఎప్పుడు చూడలేదు, నాకు ఎక్కడా కనిపించలేదు. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగేనమ్మా. వస్తాను డాక్టర్. ఆ. డాక్టర్, ఆ సౌండ్ ఏంటి? అది ఒక రకమైన వైద్యమమ్మా. రకరకాల ఆకుపసలతో చేస్తాం. అతను అతి ప్రమాదకరమైన వ్యాధిగ్రస్తుడు. అతని శరీర కదలికలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరికీ తెలీదు. వస్తాను డాక్టర్. మంచిదమ్మా. అవతార్, నాకెందుకో అక్కడున్న పేషెంట్ని చూస్తుంటే మనకి కావలసిన మనిషేమోనని అనిపిస్తుంది. అలాగా? అయితే వెళ్ళి చూద్దాం పదండి. రండి.